Hi viewers, welcome to this channel. సో JNTU బీటెక్ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఒక 1112 బీటెక్ రిజల్ట్స్ తప్ప. దాని గురించి 2122 బీఫార్మసీ ఎగ్జామ్స్ ఏవైతే రిజల్ట్గా అయిపోయినాయో వాటి గురించి స్టూడెంట్స్ అప్డేట్ అడుగుతా ఉన్నారన్నమాట. ఇప్పుడైతే దాని గురించి చెప్పదలిచాను. సో 1112 బీటెక్లో R23 వాళ్ళు, R20 వాళ్ళు, R19 వాళ్ళు, R15 వాళ్ళు ఉన్నారనమాట రెగ్యులేషన్ పరంగా. రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లీ అయినా కానివ్వండి. ఇక 2122 బీఫార్మసీకి వచ్చేసరికి 21 బీఫార్మసీలో R23, R19, R15 వాళ్ళు ఉన్నారు. 22లో వచ్చేసరికి R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది, సో వీటి గురించి అయితే ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే మీరు ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక డౌట్స్ ఉంటే కాల్ బి 4 ద్వారా కాల్ చేయండి. ఇక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇక తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ముందుగా JNTU 1112 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నదనమాట. సో ఇక అది అయిపోయిన వెంటనే ఈ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్ మ్యాపింగ్ కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే సో మీకు ఈ వీక్లో ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అది బుధవారమే కావచ్చు, గురువారమే కావచ్చు. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటంటే, నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక పోల్ చూపించానండి. అందుట్లో ఉంటుంది, ఇంతకుముందు పెట్టిన వీడియో దాంట్లో ఉంటుంది, చూడండి ఒకసారి. 4th ఇయర్ నుంచి 2nd ఇయర్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే పేపర్ వాల్యుయేషన్ అయితే యూనివర్సిటీది ఏ సెమ్ది మారదండి. మీరు కరెక్ట్గా రాసుంటే మాత్రం పాస్ అవడమే కాకుండా మంచి స్కోరింగ్ వస్తుంది JNTU ఏది మాత్రం. ఓకేనా? సో ఇక రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ 1112 బీటెక్ది ఇదండి ఈ వీక్లో. ఇక 2122 బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట రీసెంట్గా. సో ఈ పేపర్ వాల్యుయేషన్ అయ్యేపటికి మినిమం 20 డేస్ వేసుకున్నా కూడా నాకు తెలిసి మార్చ్ 15th కల్లా కంప్లీట్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. మార్చ్ 15th కూడా వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి. మార్చి 10th అలా కంప్లీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మార్చి 15th కల్లా మీకు వచ్చేసరికి మీ 2122 బీఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అది ఏ రెగ్యులేషన్ వాళ్ళైనా కానివ్వండి. సో ఓవరాల్గా అయితే 2122 బీటెక్ రిజల్ట్స్, బీఫార్మసీ రిజల్ట్స్ కానివ్వండి, 1112 బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి, వాటి పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి, ఇదండి. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, డౌట్స్లో కాల్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.